అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా మీకు ఏమైనా నచ్చితే, నా వీడియోస్ ఏమైనా మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 9 డేస్లో 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, నెట్ కలెక్షన్స్ ఎంత, గ్రాస్ కలెక్షన్స్ ఎంత అని అయితే మనమైతే చూద్దాం. ఈ రోజుకి 10 రోజులు అయితే అయింది. కానీ 10వ రోజు కలెక్షన్స్ ఇప్పటికీ ఎక్కడా రాలేదు కాబట్టి, ఎక్కడా తెలియదు కాబట్టి 9 రోజుల కలెక్షన్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ రోజు 9 కోట్ల పైన అయితే కలెక్ట్ అయితే చేసింది ప్రీమియర్ షోల్లో మాత్రమే. తర్వాత ఫస్ట్ డే తర్వాత అంటే 32 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది. ప్రీమియర్ షోస్ తర్వాత ఫస్ట్ డే అంతా కలిపి 42 కోట్ల అంటే దాదాపు 42 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్, గ్రాస్ కలెక్షన్స్ కాదు, నెట్ కలెక్షన్స్ ఫస్ట్ డే ప్రీమియర్ షోస్తో కలిపి 42 కోట్ల రూపాయలు అయితే నెట్ కలెక్షన్స్ అయితే సాధించింది మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ. తర్వాత ఒక్క వారంలో 7 డేస్లో మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ నెట్ కలెక్షన్స్ వచ్చి 158 కోట్లు, 158 క్రోర్స్ అంటే 158 కోట్ల రూపాయలు అయితే సాధించింది ఒక్క వారంలో నెట్ కలెక్షన్స్. దాని తర్వాత ఎనిమిదవ రోజు మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 8 కోట్ల రూపాయలు అయితే సాధించింది. 8 కోట్లతో కలిపి 166 కోట్లు, 166 క్రోర్స్ అయితే సాధించింది. దాని తర్వాత 9వ రోజు అంటే జనవరి 20 నిన్న 5,75,00,000 రూపాయలు అయితే సాధించింది. టోటల్గా 172 కోట్లు అయితే సాధించింది మన ఇండియన్ నెట్ కలెక్షన్స్. మన ఇండియాలో మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 172 కోట్లు అయితే సాధించింది నెట్ కలెక్షన్స్. టోటల్గా వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్స్ వచ్చి 223 కోట్లు అయితే సాధించింది. వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్స్ 223 కోట్లు అయితే సాధించింది. వారం తర్వాత గ్రాస్ కలెక్షన్స్ వచ్చి 300 మార్క్ని అయితే దాటేసింది. 300 కోట్లకు పైనే దాటేసింది ఈ మూవీ. ఇప్పుడు 9 రోజుల్లో గ్రాస్ కలెక్షన్స్ ఇంకా సరిగ్గా ఎక్కడ ఫిగర్స్ అయితే కనబడుతుందా అంటే 7 డేస్ తర్వాతనే 300 కోట్లు అయితే దాటేసింది గ్రాస్ కలెక్షన్స్. ఇక రాజాసాబ్ మూవీ వస్తే అంటే రాజాసాబ్ మూవీ జనవరి 20వ తారీఖు కేవలం 73 లక్షలు మాత్రమే వసూలు చేసింది. కానీ జనవరి 20వ తారీఖు మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ 5,75,00,000 రూపాయలు అయితే సాధించింది. అంటే టోటల్గా చూడండి, గ్రాస్ కలెక్షన్స్ అయితే 300 కోట్లు అయితే దాటేస్తాయి. 223 కోట్లు అయితే టోటల్గా నెట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. చూడండి, విపరీతంగా ఇప్పుడు కూడా చాలా బాగా రన్ అయితే అవుతుంది మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విపరీతంగా కలెక్షన్స్ 300 కోట్లు అయితే సాధించింది. అప్పుడు కూడా అంటే ఆ టైంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తప్ప ఇంకే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వలేదు. కానీ ఈ సంక్రాంతికి 2026కి మనశంకర్ వరప్రసాద్ గారి మూవీతో పాటు అవునా కదా, అంటే రాజాసాబ్ ఒక్క ఫ్లాప్ తప్పితే మిగతా మూవీస్ అన్ని హిట్ అయినా కూడా ఇన్ని కోట్ల కలెక్షన్ సాధించిందంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇది నా వీడియో ఏమన్నా మీకు ఏమైనా ఇస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. బై.